ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు, పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మద్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరి యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ధన సంపన్న రాశులలో ఇదొక రాశి అని చెప్పి గమనించగలగాలి. ఆదాయం 11, వ్యయం 5, అనగా 6 రూపాయలు మీరు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, కార్లు, బంగారు ఆభరణాలు, షేర్లు, మీరు అత్యున్నతమైన కోట్లు సంపాదించే రాశులలో ధనుసు రాశి ఒకటి అని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యం 7, అవమానం 5. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని ఎదురు చూశారో, ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే గెలవకూడదని ఎదురు చూశారో వారంతరకు వారే ఇప్పుడు మౌనంగా అవ్వడం, మీ దగ్గర చేతులు కట్టుకొని నించొని ఉండడం, మీరు ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలనే మీకు రాజ్యాధికారాలు, ఉద్యోగాలు, అవకాశాలు మీ ముందర క్యూ కట్టబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. ఎన్నో ఏండ్లుగా 30 సంవత్సరాలుగా శని భగవానుడు తిరిగి తన సొంత ఇంట్లో ఉండబడినప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి సువర్ణపు అధ్యాయపు రోజులు ఇవి అని చెప్పి మీరు గమనించగలగాలి. అదే కాకుండా మనం కందాయ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే మూలా నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి ఆగస్టు వరకు ప్రారబ్ధ 0 ఉండడం వలన మానసిక వేదన, తలనొప్పి, శిరోభారము, అనారోగ్యము, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నిత్యము ఆరోగ్యంపైన శ్రద్ధ, పట్టుదల కారణం వలన వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి ఉగాది పండగ వరకు మధ్య 0, చివరి 0 అవ్వడం వలన వాహన ప్రమాదాలు, అనారోగ్యము, కీళ్ళనొప్పులు, సర్జరీలు, అనేక రకాలమైనటువంటి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి శత్రు బాధలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ ధనుసు రాశి వారికి రాశాధిపతి గురువు అవ్వడం వలన, వీరు ఈ యొక్క అధిపతి రసాధిపతి అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారు వృక్షాలు అన్నా, ఆయుర్వేదం అన్నా, ఆధ్యాత్మికత అన్నా, నిత్యము పండ్లు, పలహారాలు, వృక్షాలు, ప్రకృతి, పంచభూతాలకు దగ్గరగా, భగవంతుడు దగ్గరగా ఉండడం వలన జీవనం నదిలో నావ సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీలైనంతవరకు ఇంటిలో కానీ, ఇంటి ఆవరణలో కానీ, మీ వ్యవసాయ తోటల్లో కానీ, ఫామ్ హౌస్లో కానీ సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వృక్షాలను మీరు పెంచగలిగినట్లయితే అదృష్టం, ఆనందం మీ సొంతం అవుతుంది. అలాగనే స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి బయట పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి అదృష్టం, ఆనందం మీ సొంతమవుతూ అపార సంపన్న కుబేర వ్యక్తులలో ధనుసు రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో సందేహం లేదని చెప్పి గమనించాలి.